ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కారంపూడి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యా వ్యవస్థలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు వినూత్న సంస్కరణలతో ముందుకు వెళ్తుందని అన్నారు. అందుకోసం ఏపీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో పాటు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం. తదుపరి విద్యార్థి కె అనిల్, నెక్స్ట్ ఆర్ సంతోష్ నాయక్. ఇదేం మొక్క అండి? మా పువ్వుల మొక్క, మందారం. ఆర్ సంతోష్ నాయక్. నరసింహ ఇంకా ఇచ్చేసాను. భయపడతామా పుక్కు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర యువత కోసం వీళ్ళందరూ చదువుకున్నారు. రేపు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు ఏం చేయాలి? ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి, కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే ప్రతి కంపెనీ డబ్బులు పెట్టే ప్రతి వ్యక్తి కూడా భద్రత కోరుకుంటాడు. అటువంటి సెక్యూర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని నమ్మిన ముఖ్యమంత్రి గారు ఈరోజు అహర్నిశలు 9.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. దీన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేయాలి. ప్రాంతాల వారీగా అన్ని చోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన ప్రయత్నం చేస్తారు. ఒక్కటి మాత్రం నిజం, నా గుడిసెకు నేను నిప్పు పెట్టుకుంటానంటే కుదరదు. లేదు ఎదుటోడి గుడిసెకు నిప్పు పెడతానంటే ఆ ఎదుటోడి గుడిసెతోటే ఆ నిప్పు ఆగదు. గాలి ఇటు వస్తే నీ గుడిసె కూడా గాలిపోదు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. బానిసత్వం నుంచి నియంతృత్వం నుంచి రాచరికం నుంచి ప్రజాస్వామ్యం మనం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. వీటిని గౌరవించాల్సిన అవసరం 100% కాకపోయినా ఎక్కడో వైలేషన్ జరిగిందని చెప్పి దాన్ని ఒక్కటే ఉదాహరణగా చూపి దీన్ని హైలైట్ చేయటం కాదు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ఉన్న అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. సామాజిక న్యాయం జరగాలి, అభివృద్ధితోటే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మేము దృఢంగా విశ్వసిస్తున్నాం. కాబట్టే ఈ ప్రాంత అభివృద్ధికి ఒక శాసనసభ్యుడిగా నేను కట్టుబడి ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.